61. I don't want to go to a restaurant. We can't afford it. ఇక్కడ రెండింటి గురించి చెప్తున్నాము. రెండు పాజిటివ్ కేసెసే. సో బిసైడ్స్ అని వాడచ్చు. అంటే మీకు ఐస్ క్రీమ్ కావాలా చాక్లెట్ కావాలా అన్నప్పుడు చాయిస్ అయితే ఏదో ఒకటి చెప్తాము. రెండు కావాలి అని అన్నప్పుడు ఐ వాంట్ ఐస్ క్రీమ్ బిసైడ్స్ చాక్లెట్. రెండు కావాలి అని చెప్పినప్పుడు రెండిటి గురించి ప్రస్తావించాలనుకున్నప్పుడు బిసైడ్స్ వాడతాం. 62. మోహన్ వాంట్స్ టు లై డౌన్ ఫర్ అన్ అవర్. లై డౌన్ అంటే తలవాల్చడం, కొద్దిసేపు తలవాల్చి నిద్రపోవాలనుకుంటున్నాడు అన్నట్లు వస్తుంది ట్రూ ట్రాన్స్లేషన్లో. మోహన్ వాంట్స్ టు లై డౌన్ ఫర్ అన్ అవర్. ఎందుకు తలవాల్చాలనుకుంటున్నాడు? రెస్ట్ తీసుకోవాలి కాబట్టి. సో టేక్ రెస్ట్. కుడ్ యూ లెండ్ మీ యువర్ బుక్. గివ్ మీ యువర్ బుక్ అని కూడా అనొచ్చు. అది చాలా ఇంపొలైట్గా ఉంటుంది. సో టు ఎక్స్ప్రెస్ పొలైట్నెస్ మనం ఇక్కడ కుడ్ యూ లెండ్ మీ యువర్ బుక్. కుడ్ అంటే ఇక్కడ పొలైట్గా అడగటం. అదర్వైజ్ గివ్ మీ యువర్ బుక్, ఐ వాంట్ యువర్ బుక్ అని అనొచ్చు. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ దట్ డజంట్ హ్యావ్ అ నౌన్ క్లాజ్. క్లాజ్ అంటే ఏంటి? దాంట్లో ఒక సబ్జెక్ట్ ఉండాలి, ప్రెడికేట్ ఉండాలి. బట్ ఇట్ షుడ్ నాట్ బి అ సెంటెన్స్. ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో ఒక భాగం అయి ఉండి దాంట్లో సబ్జెక్టు మరియు ప్రెడికేట్ ఉన్నట్లయితే దాన్ని క్లాజ్ అంటాం. ఇక్కడ వాట్ యు ఈట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ. సో ఇక్కడ ఒకతను ఇంకొకతను గురించి మాట్లాడుతున్నాడు. సో అది పక్కన పెడతాం. హరి సెడ్ దట్ హీ వాజ్ బిజీ. హీ సెడ్ దట్ హీ వాజ్ బిజీ. ఇక్కడ హరి సెడ్ సంథింగ్ దట్ హీ వాజ్ బిజీ. సో ఇక్కడ హీ వాజ్ బిజీ అనేది మెయిన్ క్లాజ్. హరి వాజ్ వెరీ హ్యాపీ. సో ఇక్కడ ఇది డైరెక్ట్గా సెంటెన్స్ అనమాట. ఇది క్లాజ్ కిందికి తీసుకోలేము. సో మెయిన్ క్లాజ్ అనేది లేదు ఈ సెంటెన్స్లో. హరి సెడ్ దట్ హీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ వర్క్. ఇది ఒక సెంటెన్స్. హీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ వర్క్ అనేది ఒక క్లాజ్. సో దాన్ని మెయిన్ క్లాజ్గా తీసుకోవచ్చు. సో థర్డ్ వన్లో మాత్రమే మనకి క్లాజ్ లేదనమాట.